హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మీకు కొన్ని స్టాక్స్ ఇస్తాను. అంటే ఇప్పుడు నేను లైవ్లో కరెంట్ మార్కెట్ ప్రైసే చెప్తున్నాను. మీరు కరెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి. ఎందుకంటే 2 టర్మ్స్లో చెప్తాను. ఒకటి బై అబోవ్, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్. రెండు మీరు ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే చాలామంది నేను బై అబోవ్ అని చెప్తే ఏం చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా కూడా కొనేస్తున్నారు. చాలామంది అలా కొంతమంది తప్పులు చేస్తున్నారు. అవన్నీ మీరు కరెక్ట్ చేసుకోండి. బై అబోవ్ అంటే ఓన్లీ బై అబోవే, దానిపైనే కొనాలి. ఎందుకంటే దానిపైన కొనిన తర్వాత స్టాక్ డిక్లైన్ అయినా కూడా మనకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది యాక్టివ్ అయిపోయింది. అది ఎప్పటికైనా మళ్ళీ టర్న్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇంకొకటి, ఒక స్టాక్ మనం కొనిన తర్వాత ఒక 12 months టైం ఫ్రేమ్ మనం ఇవ్వాలండి. మనం ఏం చెప్తున్నామో అది మీరు ఫాలో అవ్వాలి. 12 months అంటే 12 months. 12 monthsలో ఆ స్టాక్ పెరగలేదా, లాభమో నష్టమో తీసేసి మనం వేరే స్టాక్కి వెళ్ళిపోవాలి. అంటే ఆ టైం ఫ్రేమ్, నేను చెప్పిన టైం ఫ్రేమ్ వచ్చి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ 10 months దాకా కూడా వెయిట్ చేసి ఆ లాస్ట్ 2 monthsలో కూడా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. అలా ఎన్నో జరిగినాయి ప్రీవియస్ సంఘటనలు కూడా. కాబట్టి ఒక స్టాక్ మనం కొనిన తర్వాత ఒక 10%, 20% దిగింది, మళ్ళీ దాన్ని అక్కడ అమ్ముకోవడం, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొనటం, అలా చేయబాకండి. విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేయండి. ఒకే స్టాక్లో పెట్టబాకండి. అన్నీ 10 కంపెనీలు అంటే 10 కంపెనీలు కొనండి. ఎందుకంటే ఏదో కంపెనీ మనకి వెళ్తూనే ఉంటుంది ర్యాలీ. అంటే అన్నీ మనం ఇచ్చేదాన్ని ఎలా చెప్పాలంటే ఇట్స్ మూవింగ్ స్టాక్స్ మనం ఇచ్చేది. ఏదో 10 కంపెనీలు ఇచ్చేసి 10 కంపెనీల్లో ఏదో అలా వెళ్తుంది అని కాదు. అది అలాంటిది కాదు. మనం సెలెక్ట్ చేసి ఇస్తున్నాం. ఈ సెలెక్ట్ చేసేది 10 కంపెనీల్లో వెనక ముందు వెళ్తూ ఉంటుంది. ఈరోజు వీడు వెళ్తాడు, రేపు వాడు వెళ్తాడు, అట్లా. ఎందుకంటే ఏదో లాటరీలాగా ఒక 10 కంపెనీలు ఇచ్చేసి ఇది వెళ్తుంది అది వెళ్తుంది అని మనం అలా చెప్పట్లేదు. ఇట్స్ వెరీ మేము చాలా రీసెర్చ్ చేసి మీకోసం ఇస్తున్నాము. ఇట్స్ చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే నా టైం కూడా నేను చాలా టైం స్పెండ్ చేసి మీకోసం ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నానంటే చాలామంది నాకు కాల్ చేస్తారు. సార్ కాల్ చేసి, సార్ ఈ స్టాక్స్ చెప్పండి. ఇంకో విషయం చెప్తాను. ఒక అతను ఫోన్ చేసి, సార్ నాకు ఈ స్టాక్స్ కొన్ని కావాలి అంటున్నాడు. అంటే ఇన్ని స్టాక్స్ మనం ఇస్తున్నాము, ఇంకా కావాలని అడుగుతున్నారు. నేను అడిగాను, సార్ మీకు స్పెషల్గా కావాలని అని చెప్పాను. లేదు సార్, స్పెషల్గా కాదు సార్. మరి ఏంటి, ఎందుకని? లేదు సార్, మీరు చెప్తే అది కొద్దిగా. సార్ నేను ఒకటే చెప్పాను, సార్ నేను ఇచ్చే ప్రతి స్టాకు ఇట్స్ వెరీ వాల్యుబుల్ స్టాకే సార్. అనలైజ్ చేసి ఇస్తున్నాను మీకోసం. స్పెషల్గా స్టాక్స్ ఇవ్వడం, ఎంతమంది కానీ మనం స్పెషల్గా స్టాక్స్ ఇవ్వగలం మీరు చెప్పండి? అవన్నీ ఊరికే జస్ట్ అపోహలు. అందరికీ మనం మంచి స్టాక్సే మనం సుమన్ టీవీలో మనం ఇస్తున్నాము. ఆల్ ఆర్ ఈక్వల్. ఇన్వెస్టర్స్ స్మాల్ అయినా బిగ్ అయినా ఎవరైనా సరే మంది చక్కగా వాడుకొని విత్ ప్రాపర్. ఎందుకంటే రిస్క్ ఉంది, రిస్క్ మీదే, నేను కాదనట్లేదు. టోటల్ రిస్క్ అండ్ రివార్డ్ మీదే. ఇంకోటి, మనం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నాము. అక్కడ వాళ్ళు డిస్ప్లే చేసేటప్పుడు మేబీ ఆ ప్రైస్ వచ్చి చెప్పేటప్పుడు అక్కడ ఒక 10 రూపాయలు తగ్గి ఉండొచ్చు, ఒక 10 రూపాయలు పెరిగి ఉండొచ్చు. తగ్గినప్పుడేమో మీకు ఆనందంగానే ఉంటుంది. సార్ 110 రూపాయలు చెప్పాడు, ఇప్పుడు 100 రూపాయల్లో వీళ్ళు ఉంది, కొనుక్కోవచ్చు, అది వేరే విషయం. ఇంకోటి, 110 రూపాయలు చెప్పింది వాళ్ళు వీడియో మనం ఇచ్చి వాళ్ళు డిస్ప్లే చేసేటప్పటికి, వాళ్ళు ప్లే చేసేటప్పటికి 120 రూపాయలు ఉండిందనుకోండి, 10 రూపాయలు మీరు పెట్టి కొనబాకండి. కరెక్ట్గా మనం ఎక్కడ చెప్తున్నామో అదే కొనండి. ఆ ప్రైస్ వస్తుంది, మళ్ళీ ఏదో ఒక పీరియడ్లో వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు MCX మీ అందరికీ తెలుసు, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఈ స్టాకు ఇది వచ్చి NSEలో 2012 నుంచి ఉంది. MCX 2012లో లిస్ట్ అయింది ఈ స్టాకు. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1812 రూపాయలు ఉంది. చూడండి, 1812 రూపాయలు ఉంది కరెంట్ మార్కెట్ ప్రైసు. ఈ స్టాక్ని ఇప్పుడు కొనండి.
టార్గెట్ వచ్చి 2840, 3830, 5400. చూడండి, 2840, 3830, 5400. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 950 రూపాయలు స్టాప్ లాస్. ఎంసీఎక్స్ 12 months ఇన్వెస్ట్మెంటు. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 9000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఎన్ఎస్సిలో ఒక 8 years నుంచి ఇది ఒక గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్దే, మీకు అది తెలుసు, ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ అది. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి మయూర్ యూనిక్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 473 రూపాయలు ఉంది. 473 రూపాయలు. ఈ స్టాక్ మీరు కొనండి, కరెంట్ మార్కెట్ ప్రైసు తీసుకోండి. టార్గెట్ వచ్చి 790, 1120, 1640. స్టాప్ లాస్ వచ్చి 270 రూపాయలు స్టాప్ లాస్. దీని యొక్క స్టాప్ లాస్ 270 రూపీస్ స్టాప్ లాస్. మయూర్ యూనిక్. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 2100 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఈ స్టాకు తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు మరొక స్టాక్, మీకు ఇంకొకటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడండి. మీకు అక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా ఇస్తున్నాము. ఈ ఇయర్ చాలా స్టాక్స్ ఇచ్చాము, ఒక 100 స్టాక్స్ దాకా. ఎన్ని ర్యాలీ వెళ్ళింది. నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇవ్వబోతున్నాము. అది మంచి స్టాక్స్. ఒకే ఎంట్రీ, 1 ఎంట్రీ అంతే. ఇట్స్ వెరీ వండర్గా ఉండబోతుంది అది. ఇప్పుడు మీకు మరొక స్టాక్ వచ్చి లవబుల్ లింగరే. దీని కోడ్ వచ్చి లవబుల్. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 143 రూపాయలు ఉంది. అయితే ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 147 రూపాయలు పైనే కొనాలి. చూడండి, 147 రూపాయలు ఎప్పుడు ట్రిగర్ అవుతుందో అప్పుడే కొనాలి ఈ స్టాక్ని. ఒక 200 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. టార్గెట్ వచ్చి 240, 338, 493 అది. ఇప్పుడు మొత్తం 3 స్టాక్స్ చెప్పున్నాను. ఒకటి ఎంసీఎక్స్, ఇంకోటి మయూర్ యూనిక్, లవబుల్ లింగరే. ఎంసీఎక్స్, మయూర్ యూనిక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. లవబుల్ లింగరే మాత్రం ఓన్లీ బై అబోవ్ చెప్పున్నాను. చాలా ఇంపార్టెంట్ అది, ఆ పాయింట్ నోట్ చూసుకోండి. ఇది ఇంకొకటి, మీకు ఇప్పుడు మనం చెన్నైలో ఒక వర్క్షాప్ జరుపుతున్నాను. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్ ఇది. ఎవరందరూ ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా ఒక ట్రేడింగ్ నేర్చుకోవాలి, ప్లస్ ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఈ 2 మనము చెప్పిస్తున్నాము. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం కాంటాక్ట్ చేయండి. అది చెన్నైలో ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్ ఇది, అదనమాట. చెన్నైలో ఐటీసీ హోటల్లో మనం జరుపుతున్నాం అది. ఇప్పుడు మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ వెళ్ళి చూడండి. ఇంకోటి, ఈ స్టాక్స్ అన్నీ కూడా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. మనకి 12 monthsకి ఈ డబ్బులు మనకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రమే పెట్టండి. అది మళ్ళీ పెట్టేసి స్టాక్ ఇంకోటి, ఒక స్టాకు కొన్న తర్వాత దిగిన ఎమ్మటే భయపడబాకండి, మళ్ళీ పెరుగుతుంది. దిగింది ఒక 10% దిగితే మళ్ళీ అక్కడి నుంచి ఒక 20% పెరగడానికే. కాబట్టి ఫస్ట్ భయపడే వాళ్ళు ఈ ఫీల్డ్కి రాబాకండి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మెంటల్గా అన్నీ మనం చాలా ఇంపార్టెంట్ అది. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.